పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో పోలీసుల దర్యాప్తు దాదాపు పూర్తయింది. ప్రవీణ్ మరణానికి కారణం వడదెబ్బగా పోలీసులు తేల్చారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్పై ప్రయాణించడం వల్ల వడదెబ్బ తగిలిందని భావిస్తున్నారు. వడదెబ్బ వల్లే బైక్పై నుండి పడి చనిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో పోలీసుల దర్యాప్తు దాదాపు పూర్తయింది. ప్రవీణ్ మరణానికి కారణం వడదెబ్బగా పోలీసులు తేల్చారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బైక్పై ప్రయాణించడం వల్ల వడదెబ్బ తగిలిందని భావిస్తున్నారు. వడదెబ్బ వల్లే బైక్పై నుండి పడి చనిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలిసినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు చివరి దశకు చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రేపో మాపో పోలీస్ శాఖ నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేసి ఆ ప్రెస్ మీట్ లో ప్రవీణ్ ఎలా చనిపోయాడు అనే దాని గల పూర్తి వివరాలు మీడియా ముందు బ్రీఫ్ చేయనున్నారు పోలీస్ అధికారులు. ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదం అని ఒక పక్క, లేదు మృతి హత్య అంటూ ఒక పక్క, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం తీవ్ర పెన్ను దుమారానికి దారితీసింది, తీవ్ర చర్చనీయాంశానికి దారితీసింది. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులందరూ కూడా ఏకమయ్యి పాస్టర్ ప్రవీణ్ ది హత్య అంటూ కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు తెలంగాణలో కూడా ఆ ప్రభావం అక్కడక్కడ కొన్ని చోట్ల కనిపించింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ నియమించినటువంటి స్పెషల్ టీమ్స్ దీనిపైన ఎంక్వైరీ చేసి ఇది రోడ్డు ప్రమాదమా, లేదా సాధారణ మరణమా, లేదా హత్య గురైనటువంటి అంశమా అనే దానిపై కూడా అన్ని వైపుల నుంచి ఆధారాలు సేకరించారు. ప్రతి మినిట్ 2 మినిట్ కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను కూడా సేకరించారు. హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్తున్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసులు ఆధారాల కిందికి చేసుకొని అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అతను గుండెపోటు కారణంగా అని ఒక ప్రచారం జరిగింది, కానీ చివరికి పోలీసులు వడదెబ్బ కారణంగా చనిపోయాడంటూ మాత్రం ఈ కన్క్లూడింగ్ ఫైనల్ గా పోలీసులు మీడియా ముందు ఈ విషయాన్ని తెలియజేయనున్నారు. పాస్టర్ సంఘాలు, క్రైస్తవ సంఘాలు, మత పెద్దలు ప్రత్యేక విజ్ఞప్తితో పాస్టర్ ప్రవీణ్ పగడాల కేవలం వడదెబ్బ కారణంగానే మృతి చెంది ఉండవచ్చు అనేది కూడా పోలీసులు ఇదే కన్క్లూడింగ్ కి వచ్చి త్వరలో ఈ విషయాన్ని మీడియా ముందు అఫీషియల్ గా తెలియజేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ ఎండ కారణంగా వెళ్తున్నటువంటి ప్రయాణంలో తను ఈ వడదెబ్బ కారణంగా చనిపోయాడనేది మాత్రం పోలీసులు ఈ కన్క్లూడింగ్ వచ్చారు. అది అఫీషియల్ గా మరికొన్ని గంటల్లో దాన్ని నిర్ధారణకు వచ్చి అది అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో కొంత రాజకీయ పరమైనటువంటి శక్తులు తోడయ్యాయి. ఏపీలో ఉన్నటువంటి ఓ రాజకీయ శక్తి, ఒక రాజకీయ నాయకుడు వెనక నుంచి ఈ పాస్టర్లని, క్రైస్తవ సంఘాలని ఈ అందరినీ కూడా ఉసిగొల్పి దీన్ని రాజకీయం చేసి పార్టీని బదలాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏ పార్టీ వెనుక నుంచి నడిపించింది అనేది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఆ పార్టీకి చెందినటువంటి నాయకులని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మద్యం సేవించడం వల్లే ప్రవీణ్ పగడాల మృతి చెందారంటూ కూడా రాష్ట్రంలో ఒకవేళ పోలీసులు ఈ రకంగా ప్రకటిస్తే పెద్ద అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని శక్తులు ఏపీ వ్యాప్తంగా ఈ అంశాన్ని బేస్ చేసుకుని పెద్ద మొత్తంలో చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటూ కూడా ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఈ రాజకీయ పార్టీ నాయకులే ఈ అంశాన్ని బేస్ చేసుకుని రానున్నటువంటి ఎన్నికల తరుణంలో ఈ వర్గానికి చెందినటువంటి ఓట్లు ఒక వైపుగా తెచ్చుకోవడానికి, అధికారంలో ఉన్నటువంటి పార్టీని దెబ్బకొట్టడానికి, విమర్శలు చేయడానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుని ఆసరాగా చేసుకొని అడ్డుపెట్టుకొని పెద్ద మొత్తంలో దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఎక్కడ కూడా వాటికి అవకాశం కల్పించకుండా ముందస్తుగానే ఇంటెలిజెన్స్ దీన్ని పెద్ద మొత్తంలో చేయబోతా ఉన్నారు. ఈ అంశాన్ని ఏదైనా మద్యం సేవించి పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడని ప్రకటిస్తే పెద్ద మొత్తంలో అన్ని చోట్ల ఆందోళనకు సిద్ధమయ్యేందుకు కూడా కొన్ని అరాచక శక్తులు ఇప్పటికే ఏపీలో చొరబడి పెద్ద మొత్తంలో ప్లానింగ్ చేశారంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు వాటిని గుర్తించాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా ఒక వాహనం ఢీకొట్టింది, ఒక వాహనం ఢీకొట్టడం వల్లనే ప్రవీణ్ చనిపోయాడంటూ మాత్రం ఎక్కడ ఆ ఆధారాలు పోలీసులకు లభించలేదు. హత్య అనే ఒక వాదన కూడా వినిపించింది. హత్య కోణంలో కూడా పోలీసులు విచారించారు, కానీ ఎవరు కూడా పాస్టర్ ప్రవీణ్ ని రెక్కీ చేసి హత్య చేసినటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించలేదు. ఇది కేవలం ఎండకు
అత్యంత తీవ్రత ఉండడం కారణంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ప్రయాణం చేయడంతో ఈ వడదెబ్బ కారణంగా పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడంటూ మాత్రం పోలీసులు ఒక కంక్లూడింగ్ వచ్చి దాన్ని అఫీషియల్ గా నిర్ధారించేటువంటి సమయం రేపో ఎల్లుండో ఒక మీడియా సమావేశాన్ని పెట్టి మీడియా ముందు ఈ విషయాన్ని తెలియజేయనున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.